సో ఇట్లా అడ్డు మూడు చెప్పుకోవచ్చు కదా. చూడండి, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ 2 అంటే ఇందులో ఇది 5th యూనిట్ అమ్మా, లాస్ట్ యూనిట్. మరి 4th యూనిట్ అంతా కూడా మనము ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ప్రాబ్లమ్స్ చేసినాం. ఫస్ట్ షిఫ్టింగ్ థీరం అని, సెకండ్ షిఫ్టింగ్ థీరం ప్రాబ్లమ్స్ అని, మరి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్లో మన పార్షల్ ఫ్రాక్షన్స్లో మరి లీనియర్ ఫ్యాక్టర్స్, మరి రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్స్, మరి లీనియర్ ఫ్యాక్టరు, క్వాడ్రాటిక్ ఫ్యాక్టరు థర్డ్ మెథడ్, మరి అదేవిధంగా 4th మెథడ్, ఇవన్నీ చేసినాం. అవన్నీ ఎప్పుడు ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ 2లో చేసినాం. ఇప్పుడు ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ 2 ఇది, అది 1 అయిపోయింది, ఇది 2. దీంట్లో అంతా డెరివేటివ్ పార్ట్ ఉంటుంది. డెరివేటివ్ అంటే డిఫరెన్షియేషన్. కాబట్టి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డెరివేటివ్స్, ఇందులో థీరం ఫస్ట్ బేసికల్గా థీరం మనము ఐడియా ఉంటే ఈజీగా ప్రాబ్లమ్ చేయొచ్చు. ఇఫ్ L inverse of f of p is equal to f of t, then L inverse of f to the power of n of p is equal to ఇది -1 whole power n t power n into f of t, where f to the power of n of p is equal to d power n by dp power n into f of p. ఇది మనకి ముఖ్యమైన అటువంటి ఒక థీరం స్టేట్మెంట్. మరి దీని బేస్ పైనే మనకి అన్ని కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి మనం డెరివేటివ్ ఎలా చేయాలి, ఏది చేయాలనేది మనకి ఇక్కడ బాగా ఈ థీరం మీకు అర్థమైందంటే ఈజీగా ప్రాబ్లమ్స్ చేయొచ్చు. కాబట్టి ఇఫ్ L ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టి, దెన్ L ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ టు ద పవర్ ఆఫ్ ఎన్ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు -1 హోల్ టు ద పవర్ ఆఫ్ ఎన్ ఇంటూ టి ఇంటూ ఎఫ్ ఆఫ్ టి, where f to the power of n of p is equal to d power n by dp power n into f of p. దీని ప్రూఫ్, we know that L of t to the power of n into f of t is equal to, ఇది మనకి ఎలా ఎక్కడొచ్చింది అంటే ఇందుకు ముందు థీరంలో వచ్చింది. ఇది ఐడియా ఉంది లేదు చెప్తాను. ప్రూఫ్ L of t power n f of to the power of n, ఇది ఎంత డెరివేటివ్ కాబట్టి n ఇంటూ d పవర్ n బై dp పవర్ n ఇంటూ f of p. మరి L of t పవర్ n f of t is equal to -1 హోల్ పవర్ n ఇంటూ, మరి డెరివేటివ్ పార్ట్ అంతా ఏమనుకున్నాం, f టు ద పవర్ ఆఫ్ n ఆఫ్ p అనుకున్నాం. వాడే ఇచ్చినాడు ప్రాబ్లంలో మనకి. కాబట్టి -1 హోల్ పవర్ n ఇంటూ f టు ద పవర్ ఆఫ్ n ఆఫ్ p. మరి ఇంప్లైస్ t to the power of n into f of t is equal to, ఈ L యూతులకు వస్తే ఏమొస్తుంది, లెఫ్ట్ సైడ్ L ఇన్వర్స్ ఆఫ్ -1 హోల్ టు ద పవర్ ఆఫ్ n ఇంటూ f టు ద పవర్ ఆఫ్ n ఆఫ్ p. ఈ పవర్ n ఇంటూ f ఆఫ్ t is equal to, ఇస్ కాన్స్టెంట్ కాబట్టి, ఇంటూ L ఇన్వర్స్ ఆఫ్ f టు ద పవర్ ఆఫ్ n ఆఫ్ p. కాబట్టి -1 హోల్ టు ద పవర్ ఆఫ్ n ఇంటూ టీ పవర్ ఎన్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు, ఈ -1 హోల్ పవర్ ఎన్ అనేది కూడా లెఫ్ట్ సైడ్ తీసుకున్నాం. కాబట్టి -1 హోల్ పవర్ ఎన్ ఇంటూ టీ పవర్ ఎన్ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ టు ద పవర్ ఆఫ్ ఎన్ ఆఫ్ పి. మరి ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ టు ద పవర్ ఆఫ్ ఎన్ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు -1 హోల్ పవర్ ఎన్ టీ పవర్ ఎన్ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ. మనకి దీన్ని బేస్ చేసుకుంటే ప్రాబ్లం ఇచ్చినాడు. మరి ఇది ఎలా అనేది మనకి ఇక్కడ అవుతుంది. చూడండి, ఫైండ్ ద, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నోట్ పాయింట్ చూడండి, ఎల్ ఇన్వర్స్ ఆఫ్, ఇది తెలుసు మనకి. మరి ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ పి, డైరెక్ట్ ఫార్ములా ఏమి, ఎఫ్ డాష్ అన్నారు అంటే వన్ టైం డిఫరెన్షియేషన్ చేసినప్పుడు మరి దాని ఫామ్ ఏమంటే మైనస్ టీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ అని, మైనస్ టీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ. ఎఫ్ ఆఫ్ టీ అంటే ఏమి, ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి అని. కాబట్టి ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి. కాబట్టి ఈజ్ ఈక్వల్ టు -1 బై టీ ఇంటూ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ పి. మరి వీటిని ఈ ఫార్ములా బేస్ చేసుకునే ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ లాగ్ p ప్లస్ 1 బై
1/p-1 అంటే ఏమి log of a plus b ఫార్మ్ a by b ఫార్ములా is equal to log a minus log b ఫార్ములా. కాబట్టి let f of p is equal to log of p plus 1 by p minus 1 is equal to log of p plus 1 minus log of p minus 1. అంటే ఇక్కడ మనము ఇచ్చినటువంటి f of p ని ఈ విధంగా రాసుకున్నాం. మరి నౌ f dash of p is equal to అంటే ఏమి డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు p, దట్ ఈస్ f dash of p is equal to log of 1 plus 1 derivative is 1 by p plus 1 minus log of p minus 1 derivative is 1 by p minus 1. మరి therefore మన ఫార్ములా ఏమి L ఇన్వర్స్ ఆఫ్ f dash of p అంతే కదా అడిగింది ఇక్కడ f dash of p is equal to ఇది ఫార్ములా -1 హోల్ పవర్ n అంటే ఇక్కడ 1 కదా, 1 టైం డిఫరెన్షియేషన్ కాబట్టి -1 హోల్ పవర్ 1 ఇంటూ t ఇంటూ f of t. మరి ఇంప్లైస్ L ఇన్వర్స్ ఆఫ్ f dash of p అంటే ఏమి ఇక్కడ 1 by p plus 1 minus 1 by p minus 1 is equal to -1 into t f of t. మరి ఇంప్లైస్ L ఇన్వర్స్ ఆఫ్ 1 by p plus 1 is e power minus t. మరి మైనస్ L ఇన్వర్స్ ఆఫ్ 1 by p minus 1 is e power t is equal to మరి మైనస్ t into f of t. మరి therefore f of t is equal to e power minus t minus e power t divided by minus t. దాన్ని ఏం రాసుకోవచ్చు మైనస్ ని e power t minus e power minus t divided by t. కాబట్టి దీన్ని ఏం రాయొచ్చు అంటే 2 sin ht by t రాయొచ్చు. ఎలా అంటే e power t minus e power minus t డివైడెడ్ బై 2 అనేది sin ht అవుతుంది. కాబట్టి e power t minus e power minus t is equal to 2 sin ht కాబట్టి డివైడెడ్ బై t. కాబట్టి therefore L inverse of log of p plus 1 by p minus 1 is equal to 2 sin ht divided by t. ఇది మరి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డెరివేటివ్స్ లో మరి వాటి యొక్క డెరివేటివ్ కి ప్రాబ్లం ఎలా చేద్దాము అంటే అర్థమైందా? హలో అర్థమైంది సార్. ఇప్పుడు మనకి జనరల్ ఫామ్ ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. L inverse of f of t is equal to f of t, then L inverse of f to the power of nth derivative f to the power of n of p is equal to ఇది ఫార్ములా -1 హోల్ టు ద పవర్ ఆఫ్ n ఇంటూ t పవర్ n f of t. 1 ఇచ్చాడు అనుకో డెరివేటివ్ -1 హోల్ పవర్ 1 t పవర్ 1 f of t. f of t అనేది మనం ఆటోమేటిక్ అనుకుంటాం. కాబట్టి ఇది గుర్తుండాలి మనకి ఫస్ట్ పాయింట్. L inverse of f to the power of n of p is equal to -1 whole power n into t power n into f of t, where f to the power of n of p is equal to d power n by dp power n into f of p. అది దాన్ని బేస్ చేసుకుని ఈ ప్రాబ్లం మరి ఇంకొకసారి వినండి. ఫైండ్ ద ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ log p plus 1 by p minus 1. Let f of p is equal to log p plus 1 by p minus 1. అంటే మనకి ఇది ఫార్ములా log of a by b ఫార్ములా ఉంది కాబట్టి log a మైనస్ log b అంటే log of p plus 1 మైనస్ log of p minus 1. మరి దీన్ని డెరివేటివ్ చేస్తే now f dash of p is equal to log of p plus 1 derivative is 1 by p plus 1 minus p log of p minus 1 derivative is 1 by p minus 1. but therefore మరి L ఇన్వర్స్ ఆఫ్ f dash of p ఎందుకు 1 టైం డిఫరెన్షియేషన్ ఇది కాబట్టి ఈ ఫార్ములాలో చెక్ చేయండి. n ఈజ్ ఈక్వల్ టు 1 పెడితే L ఇన్వర్స్ ఆఫ్ f dash of p ఈజ్ ఈక్వల్ టు -1 హోల్ పవర్ 1 ఇంటూ t పవర్ 1 ఇంటూ f of t. కాబట్టి -1 t f of t. కాబట్టి L ఇన్వర్స్ ఆఫ్ f dash of p ఈజ్ 1 by p plus 1 minus 1 by p minus 1 is equal to -1 into t into f of t. మరి L ఇన్వర్స్ ఆఫ్ 1 by p plus 1 is e పవర్ మైనస్ t అని, మరి మైనస్ L ఇన్వర్స్ ఆఫ్ 1 by p plus 1 is e పవర్ t is equal to minus t into f of t. Therefore f of t is equal to e power minus t minus e power t divided by minus t. ఈ మైనస్ t న్యూమరేటర్ లో మల్టిప్లై చేసుకుంటే మరి e పవర్ t మైనస్ e పవర్ మైనస్ t డివైడెడ్ బై t. మరి ఈ ఫార్ములా ఏమి అంటే ఇక్కడ e పవర్ t మైనస్ e పవర్ మైనస్ t డివైడెడ్ బై 2 అయితే సైన్ ht. కాబట్టి e పవర్ t మైనస్ e పవర్ మైనస్ t న్యూమరేటర్ లో ఉంది కాబట్టి అది ఏమవుతుందంటే
2 sin ht అవుతుంది డివైడెడ్ బై t. therefore మరి L ఇన్వర్స్ ఆఫ్ log of p plus 1 by p minus 1 is 2 sin ht by t. Next problem, find the inverse Laplace transform of log of p plus 3 divided by p plus 4. ఇది కూడా log of a by b ఫార్ములా ఉంది కాబట్టి మనము ప్రాబ్లం బాగా గమనించాలి. ఫైండ్ ద ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ log of p plus 3 divided by p plus 4. కాబట్టి let f of p is equal to log of p plus 3 divided by p plus 4. మరి ఇది కూడా log of a by b is equal to log a minus log b ఫార్మ్. మరి log of p plus 3 minus log of p plus 4. Then f dash of p is equal to log of p plus 3 యొక్క డిఫరెన్షియేషన్ 1 by p plus 3 minus log of p plus 4 differentiation 1 by p plus 4. Okay, therefore L inverse of f of p is equal to L inverse of f dash of p is equal to L inverse of f dash of p is 1 by p plus 3 minus L inverse of 1 by p plus 4 is equal to e to the power of minus 3t minus e to the power of minus 4t. మన ఫార్ములా ఏమి? మరి L inverse of f dash of p is equal to minus 1 t into L inverse of f of p and f of t అని. మరి therefore మరి f of t is equal to minus 1 t into L inverse of log of ఇది f of t is log of p plus 3 by p plus 4 is equal to e power minus 3t minus e to the power of 4t. What implies L inverse of log of p plus 3 by p plus 4 is equal to 1 by t e to the power of minus 4t ఇంటి మైనస్ ఉంది కాబట్టి మైనస్ తో మల్టిప్లై చేసుకుంటే e పవర్ మైనస్ 4t మైనస్ e to the power of minus 3t by t. ఇది సెకండ్ ప్రాబ్లం సొల్యూషన్. మరి ఈజీగా డెరివేటివ్ చేసుకుంటూ పోవడం అనేది ఇక్కడ ప్రాబ్లం. నెక్స్ట్ వన్, ఫైండ్ ద ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ log of p plus 3 divided by p plus 2. సేమ్ ప్రాబ్లం చూడండి. లెట్ f of p is equal to log of p plus 3 divided by p plus 2. మరి log of a by b form log a అంటే p plus 3 minus log b is log of p plus 2. Then f dash of p అంటే 1 by p plus 3 minus 1 by p plus 2. ఇక్కడ వరకు ఓకే. ఫార్ములా L inverse of f dash of p is equal to minus 1 t into f of t. కాబట్టి వాట్ L inverse of f dash of p ని L inverse of 1 by p plus 3 అంటే e పవర్ మైనస్ 3t అని, మైనస్ L ఇన్వర్స్ ఆఫ్ 1 by p plus 2 అంటే మైనస్ e to the power of minus 2t. దాన్ని డైరెక్ట్ చేసినాడు ఈజ్ ఈక్వల్ టు మరి దీని యొక్క ఫామ్ ఏమంటే మైనస్ t ఇంటూ L ఇన్వర్స్ ఆఫ్ f of t ఈజ్ ఈక్వల్ టు e పవర్ మైనస్ 3t మైనస్ e to the power of minus 2t implies L inverse of f of p is equal to 1 by t into minus 1 by t into e power minus 3t minus e power minus 2t is equal to మరి 1 by t into e power minus 2t minus e to the power of minus 3t. కాబట్టి therefore L inverse of f of p is log of p plus 3 divided by p plus 2 is equal to 1 by t into e power minus 2t minus e to the power of minus 3t. ఇది మూడు ఒకటే ఎగ్జాంపుల్ మోడల్లోనే ఉంది కాబట్టి ఇప్పుడు మీకు ఎలా చేయాలనే ఒక ఐడియా వచ్చింది. మరి నెక్స్ట్ చూడండి, ఫైండ్ ద ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ log of 1 plus 1 by p square. log of 1 plus 1 by p square. మరి f of p is equal to log of 1 plus 1 by p square is equal to మరి LCM is p square plus 1. ఒకటి log of p square plus 1 by p square. మరి log of a by b ఫార్ములా అంటే log of 1 plus p square minus log p square. మరి log of 1 plus p square ఏమి అట్లా పెట్టండి. సపోజ్ log of 1 plus p square minus 2 log p. మరి ఇది f of p ను మరి f dash of p is equal to దీని డెరివేటివ్ ఏమి 1 by 1 plus p square into మరి d by dp of 1 plus p square is 2p. కాబట్టి 2p by 1 plus p square minus 2 into 1 by p. కాబట్టి 2 by p అవుతుంది. దాంట్లో 2 కామన్ తీసుకుంటే p by 1 plus p square minus 1 by p.
మరి therefore L inverse of f dash of p is equal to L inverse of 2 కామన్ తీసుకుంటే 2 into L inverse of p by 1 plus p square minus L inverse of 1 by p implies minus 1 into t L inverse of f of p is equal to మరి దీన్ని ఏం రాయొచ్చు L inverse of p by 1 plus p square నేమ్ రాయొచ్చు cos t రాయొచ్చు మైనస్ L inverse of 1 by p నేమ్ రాయొచ్చు 1 రాయొచ్చు కాబట్టి 2 cos t minus 1 therefore L inverse of f of p is equal to 2 by t cos t sorry 1 minus cos t minus ఉంది కాబట్టి therefore L inverse of log of 1 plus 1 by p square is equal to 2 by t 1 minus cos t. ఇది ఒక ప్రాబ్లం ఇదే సేమ్ ప్రాబ్లం మోడలే మరి ఇంకోటి ఇది ఫైండ్ ద ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ log of 1 plus p divided by p square. Let f of p is equal to log of 1 plus p divided by p square is equal to log of a by p form log of 1 plus p minus log p square. But log of 1 plus p minus log p square is 2 log p. Then f dash of p is equal to derivative చేస్తే ఏం చేస్తాం 1 by 1 plus p minus 2 by p ఇది డెరివేటివ్ మరి therefore L inverse of f dash of p is equal to L inverse of 1 by 1 plus p minus 2 into L inverse of 1 by p మరి L inverse of 1 by 1 plus p is ఏమవుతుంది e power minus t అవుతుంది మరి minus 2 into L inverse of 1 by p is 1 ఇది implies అప్పుడు మరి L inverse of f dash of p is equal to ఏమవుతుంది minus 1 into t into L inverse of f of p is equal to e power t minus 2 మరి therefore L inverse of f of p is equal to 1 by t into 2 minus e to the power of t but therefore L inverse of log of 1 plus p divided by p square is equal to 2 minus e to the power of minus t divided by 2. Next problem, find the Laplace transform of log of 1 plus a square by p square. This is a problem. But let f of p is equal to log of 1 plus a square by p square is equal to log of LCM is p square మరి p square plus a square by p square మరి log of a by b form కాబట్టి log of a is p square plus a square minus log b is log p square మరి దీని డెరివేటివ్ చేస్తే 1 by p square plus a square into 2p కాబట్టి 2p by p square plus a square మరి మైనస్ log p square డెరివేటివ్ ఏమి 1 by p square into 2p కాబట్టి 2p gets cancel 2 by p implies f dash of p is equal to 2 కామన్ తీసుకుంటే p by p square plus a square minus 1 by p and now L inverse of f of p is equal to minus 1 లేకుంటే L inverse of 2 into L inverse of p by p square plus a square minus 1 by p మరి 1 by p square plus a square ఏమవుతుంది p by p square plus a square అంటే ఇక్కడ minus 1 into 1 by 2 into 2 multiplied and divided with 2 కాబట్టి is equal to minus 2 by t into L inverse of p by p square plus a square minus L inverse of 1 by p మరి minus 2 by t into cos 80 ఇది cos 80 minus 1 L inverse of 1 by p is 1 కాబట్టి is equal to 2 by t 1 minus cos 80 therefore L inverse of log of 1 plus a square by p square is equal to 2 by t into 1 minus cos 80. Okay. మరి నెక్స్ట్ ప్రాబ్లం ఫైండ్ L inverse log of
p square plus 1 divided by p minus 1 whole square. ఇది కొద్దిగా చూడండి. Let f of p is equal to log of p square plus 1 by p minus 1 whole square. మరి ఇది log of a by b ఫామ్ కాబట్టి log a అంటే log of p square plus 1 మైనస్ log b అంటే log of p minus 1 whole square. మరి log of p square plus 1 మైనస్ 2 log p minus 1 ఎలా రాస్తామంటే log a పవర్ n is equal to n log a అని ఫార్ములా ఇది కాబట్టి ఆ విధంగా రాస్తాం. మరి దీన్ని డెరివేటివ్ చేస్తే దెన్ f dash of p is equal to 1 by p square plus 1 into d by dp of p square is 2p కాబట్టి 2p by p square plus 1 minus 2 by p minus 1 కాబట్టి 2 కామన్ తీసుకుంటే p by p square plus 1 minus 1 by p minus 1. But therefore L inverse of f dash of p is equal to 2 into L inverse of p by p square plus 1 minus 1 by p minus 1 is equal to 2 into L inverse of separate p by p square plus 1 minus L inverse of 1 by p minus 1. కాబట్టి మరి 2 into మరి minus 1 into t into f of t is equal to మరి ఏమవుతుంది ఇది 2 into ఇది cos t అవుతుంది మైనస్ e పవర్ t. It implies f of t is equal to minus 1 by t into minus 2 by t e power t minus cos t. Therefore, L inverse of f of p is equal to 2 by t into e power t minus cos t. This is the problem. Hence, L inverse of log of p square plus 1 by p minus 1 whole square is equal to 2 by t into e power t minus cos t. Next problem. Evaluate L inverse of p by p square plus a square whole square. ఇది కొద్దిగా ప్రాబ్లం గమనించండి ఇంపార్టెంట్. L inverse of p by p square plus a square whole square. But we know that L of sin a t is equal to a by p square plus a square. మరి L inverse of a by 1 by p square plus a square is equal to ఈ 1 by a sin a t అవుతుంది. ఓకే, మరి L inverse of d by dp of 1 by p square plus a square is equal to అంటే వన్ టైం డిఫరెన్షియేషన్ చేసినట్లు అక్కడ -1 whole power 1 t into 1 by a into sin a t ఫార్ములా ఇది. ఓకే, కాబట్టి is equal to implies L inverse of -2p by p square plus a square whole square is equal to minus t by a sin a t minus t by a sin a t. Okay, therefore L inverse of p by p square plus a square whole square is equal to t by 2a sin a t. ఇది ఫార్ములా మనకి. ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది, మరి 2 యూతులకు వస్తే t by 2a sin a t అవుతుంది. కాబట్టి therefore ఇది ఫార్ములా మనకి డైరెక్ట్ గా ప్రాబ్లంలో వస్తాయి. ఆ ప్రాబ్లంలో మనం డైరెక్ట్ గా ఇది ఏం అప్లై చేయాలంటే L inverse of p by p square plus a square whole square is equal to t by 2a sin a t. మన ఇంతకు ముందు ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ 1లో లాస్ట్ లో కూడా ఇది ఈ ఫార్ములా మనకి ప్రాబ్లంలో వచ్చింది. కాబట్టి దీన్ని డైరెక్ట్ గా ఈ ఫార్ములా అప్లై చేస్తాం. మనం ఇదంతా సింప్లిఫై చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ p by p square plus a square whole square ఇచ్చినప్పుడు t by 2a sin a t అని రాస్తే చాలు. అందులో ఏ వాడు ఏమైనా ఇవ్వచ్చు, 2 స్క్వేర్ 3 స్క్వేర్ అట్లా 4 స్క్వేర్ ఏమున్నా 2a is equal to 2 or a is equal to 3 ఆ విధంగా కాబట్టి డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ చేయొచ్చు. మరి నెక్స్ట్ వన్, ఫైండ్ L ఇన్వర్స్ ఆఫ్ p by p స్క్వేర్ ప్లస్ 4 హోల్ స్క్వేర్. ఫైండ్ L ఇన్వర్స్ ఆఫ్ p by p స్క్వేర్ ప్లస్ 4 హోల్ స్క్వేర్. మరి నెక్స్ట్ వన్, ఈ ప్రాబ్లం మరి
let f of p is equal to 1 by p square plus 4. Then f of t is equal to L inverse of ఏమవుతుంది 1 by p square plus 4. 1 by p square plus 4 ఏమవుతుంది ఫార్ములా లేదు కాబట్టి మల్టిప్లైడ్ అండ్ డివైడ్ విత్ 2 తీసుకుంటే 1 by 2 ఇంటూ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 2 by p స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అవుతుంది కాబట్టి అప్పుడు 1 by 2 sin 2t అవుతుంది అది sin 2t. మళ్ళీ నౌ ఎఫ్ డాష్ ఆఫ్ p ఈజ్ ఈక్వల్ టు డెరివేటివ్ చేస్తే దీని డెరివేటివ్ ఈస్ 1 by p square plus 4 into p square plus 4 whole square into 2p. కాబట్టి 2p by p square plus 4 whole square. ఇది దీని డెరివేటివ్ చేసినాం. మరి ఎల్ ఇన్వర్స్ ఆఫ్ నౌ ఎఫ్ డాష్ ఆఫ్ p is equal to 1 by f p square plus 4 whole square into 2p. కాబట్టి is equal to 2p by p square plus 4 whole square. మరి f of t is equal to ఫార్ములా ఏమి మైనస్ 1 by t ఇంటూ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ p. మరి 1 by 2 ఇంటూ sin 2t దాని వాల్యూ వచ్చేసి sin 2t f of t వచ్చేసి కాబట్టి 1 by 2 sin 2t is equal to minus 1 by t into L inverse of minus 2p by p square plus whole square is equal to మరి 2 by t L inverse of p by p square plus 4 whole square. ఈ మైనస్ మైనస్ ప్లస్ అయింది కాబట్టి therefore L inverse of p by p square plus 4 whole square is equal to t by 4 sin 2t. t by 4 sin 2t. ఇది ఆన్సర్. ఇప్పుడు ఈజీనే మీరు ప్రాక్టీస్ చేయండి. మన నెక్స్ట్ ప్రాబ్లం ఫైండ్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ p by p square minus a square whole square. ఫైండ్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ p by p square minus a square whole square. But we know that d by dp of 1 by p square minus a square is minus 2p by p square minus a square whole square. ఇది మనం దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తాం. therefore మరి p by p square minus a square is equal to ఏమొస్తుంది minus 1 by 2 d by dp of 1 by p square minus a square. therefore L inverse of p by p square minus a square is equal to minus 1 by 2 into d by dp of L inverse of d by dp of 1 by p square minus a square. మరి దాన్ని డిఫరెన్షియేషన్ చేస్తే మీ మైనస్ 1 by 2 ఇంటూ మైనస్ 1 t ఇంటూ L inverse of 1 by p square minus a square. s square minus a square or p square minus a square. అప్పుడు 1 by 2 ఇంటూ t by a sin hat sin hat అంటే ఏతో మల్టిప్లై చేయాలా డివైడ్ చేయాలా కాబట్టి అది 1 by a వస్తుంది. కాబట్టి ఈజ్ ఈక్వల్ టు t by 2a sin h 80. ఇది కూడా ఇంపార్టెంట్. ఇలా మరి ఫైనల్గా ప్రాబ్లం ఈరోజు ఫైండ్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ t by p square minus 25 whole square. Find L inverse of p by p square minus 25 whole square. మరి we know that L inverse of 1 by p square minus 25 అంటే p square minus 5 square is equal to అది multiplied and divided with 5 మరి 1 by 5 into L inverse of 5 by p square minus 5 square is sin 1 by 5 sin h 5t. మరి let f of p is equal to 1 by p square minus 5 square. Then f of t is equal to 1 by 5 sin h 5t. కాబట్టి f of p ఇది f of t అది కాబట్టి therefore f dash of p is equal to మరి 1 by p square minus 5 square whole square into 2p. కాబట్టి అన్ని 2p by p square minus 5 square whole square. Thus L inverse of f dash of p is equal to మరి L inverse of f dash of p is 2p by minus 2p by p square minus 5 square whole square is equal to like implies minus 1 t f of t is equal to minus 2 into L inverse of p by p square minus 5 square whole square. So it implies L inverse of
p by p square minus 25 whole square is equal to t by 2 f of t. T by 2 f of t is equal to t by 2 f of t is 1 by 5 sin ht sin 5t. ఇది మరి ఈరోజు ప్రాబ్లమ్స్. వీటిలో మనకి ఈ సెకండ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ 2లో మరి డెరివేటివ్ పార్ట్లో మరి ఈ ప్రాబ్లమ్స్ మనకి ఈ ఒకటి గుర్తుంటే స్టేట్మెంట్ ఒకటి గుర్తుంటే చాలు. ఏది L ఇన్వర్స్ ఆఫ్ f of p is equal to f of t, then L inverse of f to the power of n into p is equal to -1 whole power n into t power n into f of t. మరి వేర్ మరి f to the power of n of p is equal to d power n by dp power n into f of p. ఈ ఫార్ములా బేస్ చేసుకొని మరి ఈ ప్రాబ్లమ్స్ మనము చేసినాం. ఓకేనా? మరి ఈరోజు ఈ ప్రాబ్లమ్స్ లో ప్రాక్టీస్ చేయండి అమ్మా. నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కూడా చెప్తా. ఓకేనా? అన్నిటికీ ఈ ఫార్ములానే వాడతామా సార్ ప్రాబ్లం అన్నిటికీ? ప్రాబ్లం 2లో అంతా ఇదే డెరివేటివ్ అంటే ఇదే మొత్తం. అదే సార్ పైన ఉంది కదా సార్ ఫార్ములా, అన్నిటికీ ఆ ఫార్ములానే వాడతామా సార్? అదే మరి అదే స్టెప్లు మనం వేసేదాన్ని బట్టి కరెక్ట్ గా. ఎందుకంటే టెక్స్ట్ బుక్ లో ఎట్లంటే అట్లా దీన్ని చేసుకుంటూ పోయినా డైరెక్ట్ గా. నేను రేపు స్టెప్పులు వేరే విధంగా తయారు చేసి మీకు సింపుల్ మెథడ్ లో చేస్తాను. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్.